ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. విధుకాలంలో కలవరి కృపాసన మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము మొదటి 12 వచనంలో చూసుకున్నప్పుడు, అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరచుకుని తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఉదయంలో లేచి బయలుదేరి పట్టణపు గుమ్మము మార్గం నందు నిలిచి ఉండి రాజునద్దకు వ్యాజ్యం కోసం న్యాయం కోసం వచ్చేవారిని అందరికీ కూడా పలకరించి, మీ వ్యాజ్యము సరైనదిగాను న్యాయంగాను ఉన్నది, కానీ విచారించుటకై రాజు ఎవరూ లేరు. ఒకవేళ నేను న్యాయాధిపతిని అయితే మీకు ఎంత మేలు, నేను మంచి పరిష్కారం న్యాయం తీర్చుదని చెప్పుచు వచ్చిన వారందరినీ కూడా ఆ విధంగా బుద్ధి పెట్టుకుని పంపించినట్లు వారు ఆయన వైపు తిరిగినట్లు చూస్తుంది. ఈ విధంగా దావీదు వద్దకు వెళ్ళి, హెబ్రోనులో బలిచ్చుటకు నేను వెళ్ళుటకు నాకు సెలవేమని అడిగినప్పుడు అక్కడికి వెళ్ళాడు. అయితే ఏర్పరచబడిన 200 మంది ఆయనతో పాటు నిష్కలంకమైన మనసు కలిగిన వారిగా వెళ్ళారు. కానీ అక్కడ తనను రాజుగా కేకలు వేయమని చెప్పినట్లుగా ఈ వాక్య భాగం చూస్తున్నాం. ఆమేన్.